ఆంధ్రప్రభ. నేను శ్రావణి. పవన్ ఈ పేరు అంటేనే ఓ వైబ్రేషన్, ఓ సెన్సేషన్, ఫ్యాన్స్కు మెస్మరైజేషన్. అంతగా అభిమానుల గుండెల్లో నిండిపోయారు జనసేనాని. గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయం చేయడం సేనాని స్పెషాలిటీ. అదే జనాలలో ఆయనపై మరింత నమ్మకం పెరిగేలా చేసింది. ఈ మధ్య ఓ అభిమాని పవన్కు రాసిన లెటర్తో ఇది మరోసారి రుజువు అయింది. ఇంతకీ ఆ లెటర్లో సదరు అభిమాని ఏం రాశారు, దానికి జనసేనాని ఎలాంటి సమాధానం ఇచ్చారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్లు కావస్తోంది. పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎన్నికలలో జనసేన అధినేత పవన్ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికి వారి విజయంలో కీలక పాత్ర పోషించారు. బదులుగా ఎలాంటి పదవులను ఆశించలేదు. ఇక 2019 ఎన్నికలలో పోటీ చేసిన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు అన్ని చోట్ల జనసేన బాగా బలపడింది. దీంతో వచ్చే ఎన్నికలలో జనసేన కీలక పాత్ర పోషించనున్నట్లు ఏపీ ప్రజలకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది. అందుకే జనసేనని తాము ఎంతగా అభిమానిస్తున్నామో ఒక్కొక్కరుగా బయట పెడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడో ఐర్లాండ్లో నివసిస్తున్న ఓ అభిమాని పవన్కు రాసిన లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి ఆ అభిమాని ఏం రాశాడో ఇప్పుడు చూద్దాం. అన్నా, కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని వదిలి విదేశాలలో అవమానాల్లో ఆనందాలు వెతుక్కునే నాలాంటి వాళ్ళందరికో ఒకటే నీ మీద ఆశ. ఎక్కడో బల్వియాలో అడవుల్లో అంతమైపోతుందని అనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టలేకపోతావా? సరికొత్త గెరిల్లా వార్ఫైర్ని మొదలుపెట్టలేకపోతావా? మన దేశాన్ని, కనీసం మన రాష్ట్రాన్నైనా మార్చకపోతావా అని 17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా ఈ దేశంపై ప్రేమతో భారత పౌరసత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్నా నాలాంటి వాళ్ళందరం మా కోసం నిలబడుతున్న నీ కోసం బలపడతాం. 2014లో నిలబడ్డాం, 2018లో బలపడ్డాం, 2024లో బలంగా కలబడదాం. కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్త అన్నా. కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా. కారు మబ్బులు కమ్ముతున్నాయి. కార్యో ముక్కుడువై వెళ్తున్న నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా. పవర్ స్టార్వి నువ్వే కదన్నా. నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడు అంటూ ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కలాసి ఈ లెటర్ రాశాడు. ఇక దీనిపై స్పందించిన పవన్ ట్వీట్తో సమాధానమిచ్చారు. ఐర్లాండ్ దేశంలో ఓడ కలాసిగా పనిచేస్తున్న నా జనసేన అభిమాని, నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో పూడిపోయింది. కన్నీరు తెప్పించావు, కారోన్ముఖుడిని చేశావని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే ఇంతమంది అభిమానులను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్కు మరింత బాధ్యత పెరిగిందనే చెప్పాలి. కేవలం తన కళ్ళ ముందు కనిపించే అభిమానులే కాకుండా తెరచాటున కూడా తనను అనుసరిస్తున్నవారు, గమనిస్తున్నవారు చాలా మందే ఉన్నారనేది ఓడ కలాసి లేఖ రూపంలో నిజమైందనే చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలను, వారి నమ్మకాన్ని మరింత దృఢంగా నిలబెట్టేందుకు ఎలా ముందుకు సాగుతారో చూడాలి. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.